ఏ మల్లెపూలబ్బాయి, ఓ మోరంతా? 3 అండి. మొత్తం బుట్టెడు పూలు ఎంతకిస్తావు? మొత్తం పూల ఎందుకంటే నీకెందుకయ్యా, ముందు రేట్ చెప్పు. 10 రూపాయలు పిండండి. సరే, లోపల పెట్టు. ఏమిటి విచిత్రం? 3 పువ్వులు కొనమంటే మూతి పుడుచుకునేదానివి, బుట్టెడు పూలు ఎందుకు కొన్నావి? పట్టె మంచం మీద పరుచుకోవడానికి. ఏయ్, ఏమిటి, నిజమా? అవునే, ఇన్నాళ్ళు ఆయన్ని కావాలని ఏడిపించాను. పాపం, చాలా బాధ పెట్టాను. నన్ను ఉద్యోగం చేయమన్నారే తప్ప ఇంక నన్నేం బాధ పెట్టారు? నన్నింత ప్రేమగా చూసుకునే భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. అందుకే ఈరోజు చెప్పు. చెక్కేస్తోంది, చెప్తే గాని వదలను. ఒరే మోహన్, ఒరే నువ్వు ఎప్పుడు వచ్చావుట్రా? ఈ ఆఫీసర్ గారు కుట్ర చేసి నాకు నైట్ డ్యూటీ వేశాడ్రా. వెరీ గుడ్. అయితే నిన్ను బలి తీసుకున్నాడు అనమాట. రే, ఈ రోజుతో మనకు రాత్రి డ్యూటీలు స్వస్తి. రేపటి నుంచి పగలు డ్యూటీలు ప్రారంభించబోతున్నాం. ఒరే మోహన్, రేపటి నుంచి నీకు ఎలాగో కథ చెప్పలేను గనక ఈ శుభ సందర్భంలో ఫినిషింగ్ టచ్ గా ఓ మంచి కథ చెప్తాను. ఒరే 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 చేసేది రాత్రి డ్యూటీలు, నిద్ర వచ్చేస్తుంది. నువ్వు ఇంకెవరైనా చూసి అమ్మమ్మా అలా అనకరా. సమయానికి వీళ్ళు ఎవరు లేరు. ఎవరికో వారికి కథ చెప్పందే నా మనసు కుదురుగా ఉండదు. ప్లీజ్ ప్లీజ్ వినరా. సరే అయితే తొందరగా చెప్పు. అది సరిగ్గా 3 నెలల క్రితం ఓ రాత్రి ఎవరికో ఫోన్ చేస్తుంటే రాంగ్ నెంబర్ ఒకటి వచ్చింది. ఎవరో అమ్మాయి, పెద్ద కంపెనీ, దాంట్లో టెలిఫోన్ ఆపరేటర్. హలో అన్నాను. హలో అంది. రాంగ్ నెంబర్ అంది. అయినా చాలా తెలివిగా మాట్లాడించాను. నంబర్ చెప్పింది. ఆ మన్నాడు కూడా ఫోన్ చేశాను. మొన్నటి వరకు అలా చేస్తూనే ఉన్నాను. విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి పెళ్ళయింది. భర్త కూడా ఉద్యోగం చేస్తున్నాడు. అతని నైట్ డ్యూటీ, ఆ అమ్మాయి డే డ్యూటీ. అందువల్ల వాళ్ళిద్దరూ కలవడానికి కుదరడం లేదు. అదే అక్కడున్న వీక్ పాయింట్. చివరికి నిన్న రాత్రి చెప్పాను, గుడ్ నైట్. డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు ఇదేనండి. మీకు మా స్వాగతం, సుస్వాగతం. ఏమిటి మాస్టారు, ఇవాళ మీ మొహంలో నవ్వు ఆఫీసులో మర్చిపోయి వచ్చారా? ఏమండి, ఏమిటి మాట్లాడరు? మీరెప్పుడొస్తారా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. రండి. మీరు తొందరగా స్నానం చేసి భోజనం చేసేస్తే ఈ రాత్రంతా. అదేమిటండి అలా ఉన్నారు? ఏం లేదు జయ, నేను నీకు కథ చెప్తాను. బాగుందండి మీ వరుస. ఇంతకాలానికి మన కష్టాలు గట్టెక్కుతున్నాయని నేను ఆనందిస్తుంటే ఈ సమయంలో కథలు కాకరకాయలు ఎందుకండి? నేను విన్నాను. జయ, ఈ కథను తప్పకుండా వినాలి. మా ఆఫీసులో సుందరమూర్తి అని ఓ అబ్బాయి ఉన్నాడు. ఉంటే ఉన్నాడండి, మనకెందుకు? జయ ప్లీజ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు మర్చిపోలేని చిత్రమైన కథ ఇది. మన తొలి రాత్రిని ఎప్పటికీ మర్చిపోకుండా ఉంచే గొప్ప కథ ఇది. సరే, మరీ ఇంత ఇదిగా చెప్తున్నారు కాబట్టి అవకాశం ఇచ్చేశాను, చెప్పేసుకోండి. ఆ సుందరమూర్తిది విచిత్రమైన స్వభావం. అతనికి ఇంకా పెళ్లి కాలేదు, చేసుకోడు కూడా. కానీ కంటికి అందంగా కనిపించిన ప్రతి అమ్మాయికి వల వేస్తాడు. ఆ అమ్మాయితో నెమ్మదిగా పరిచయం చేసుకుని, ఆ పరిచయాన్ని బాగా పెంచుకుని, చివరకు ఆ అమ్మాయి శీలాన్ని దోచుకుంటాడు, నమ్మించి మోసం చేస్తాడు. పెద్ద వెధవలా ఉన్నాడే, వాడి కథ మనకెందుకు? ఏదో గొప్ప కథ అనుకున్నాను. పూర్తిగా వినుజయ, అప్పుడు తెలుస్తుంది అది ఎంత గొప్ప కథో. వాడికో విచిత్రమైన అలవాటు ఉంది. తను అనుభవించిన ప్రతి అమ్మాయి దగ్గర నుంచి ఆ అనుభవానికి చిహ్నంగా ఏదో ఒక వస్తువును దొంగతనంగా పట్టుకొచ్చేస్తూ ఉంటాడు. మర్నాడు మా ఆఫీసులో అందరినీ పిలిచి ఆసక్తికరంగా, అందంగా ఆ అమ్మాయిని ఎలా బుట్టలో వేశాడో, ఎలా అనుభవించాడో అందరికీ వివరంగా చెప్పి చివరికి తను తీసుకొచ్చిన వస్తువును అందరికీ గర్వంగా, గొప్పగా చూపిస్తాడు. దుర్మార్గుడు, అమ్మాయిని పాడు చేసింది కాకుండా 10 మందికి చెప్పి పరువు తెస్తాడా? ఇడియట్. అవును, అది వాడి అలవాటు. వాడు ఈ రోజు కూడా ఓ విచిత్రమైన కథ చెప్పాడు. అది చెప్పిన తరువాత ఓ వస్తువు చూపించాడు. అదేమిటో తెలుసా? ఇది మనకు జరగని తొలి రాత్రికి నీకు బహుమతిగా ఇచ్చాను, గుర్తుందా? ఏమండి, నేను చెప్పొద్దు చేయ, నాకు ఇంకేమీ చెప్పక్కర్లేదు. నేనేమీ ప్రశ్నలు వేయను. ఎందుకో తెలుసా? ఇది వాడి చేతికి ఎలా వెళ్ళింది అని అడిగితే ఎక్కడో పడిపోయిందండి అని చెప్తాం. నాకెందుకు చెప్పలేదు అని అడిగితే మర్చిపోయానండి అంటాం. ఇలా ప్రతి ప్రశ్నకు ఏదో ఒక సమాధానం ఉంటుంది. నేను వినకూడని సమాధానం ఒకటి ఉంటుంది కాబట్టి వేయకూడని ప్రశ్నలు వేయను.
జయ, నాకు తెలిసినంత వరకు నేను ఉద్యోగం చేయమన్నానే తప్ప ఇంకేమీ బాధ పెట్టలేదు. అప్పుడప్పుడు కాస్త కోపంగా ప్రవర్తించాను. నాకు మంచితనం మీద గొప్ప నమ్మకం ఉంది. పవిత్రత అంటే అంతులేని గౌరవం ఉంది. కానీ కొట్టి తట్టి కుసంస్కారాన్ని మాత్రం కాదు. అందుకే నాది ఒకే ఒక రిక్వెస్ట్. తక్షణం ఈ ఇంటి నుంచి వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో. జయ, నా మీద నీకేమన్నా సానుభూతి ఉంటే మన గురించి ఎవరికీ చెప్పొద్దు. అదే నేను కోరేది. వెళ్ళు, వెళ్ళిపో. నబో నా బిడ్డ నా కర్రీ ఎత్తుగోలుసులు ఏంటి గురుగారే ఏంటంత హుషారే ఉన్నారు? ఈ రోజు నుంచి మన రూట్ మారిపోయిందిరా. మనం ఇప్పుడు వెళ్ళేది ప్రసాద్ కాదు, గాంధీ షాప్ కే. ఇదిగో నీకు మంచి పార్టీ ఇస్తాను పద. అయ్యి బాబు లాటరీ అని కొట్టేసినారేంటి? లేదురా, అమ్మాయి మొగుడితో గొడవ పడి మన ఇంటికి వచ్చేసింది. అమ్మాయి ఉద్యోగం తాలూకు నెల జీతం మళ్ళీ మనకు తిరిగి వచ్చేస్తా ఉంది. ఎంత అమాకులండి గురుగారు, భలే మాట్లాడుతున్నారే. మొగుడు పెళ్ళాలన్న తర్వాత గొడవలు పడరా, సర్దుకోరా. ఏదో బ్యాండీ కొట్టు మీ ఇంటికి వచ్చేసినట్టు మాట్లాడుతున్నారే. ఏయ్, నేనేం వెర్రేదని అనుకోకురా. మా అమ్మాయి ఇంక మొగుడితో కాపురం చేయదు. ఏ? ఇదిగో 2 పెద్దలు విస్కీ వేసానంటే 4 సీసాలు 5 వచ్చేస్తాయి మనకి. దాంతో శాశ్వతంగా మొగుడిని పెళ్ళాన్ని దూరంగా ఉంచే బ్రెయిన్ రామందే. ఏమిటి సార్ రమ్మని కబురు పెట్టారట? నీకోసం ఎదురు చూస్తున్నానయ్యా, దా కూర్చో. నీకు మంచి శుభార్త చెప్పాలయ్యా. మహానుభావ, మీకు నమస్కారం. అద్దె ఇవ్వడం 4 రోజులు ఆలస్యమైనంత మాత్రాన ఇలా శుభవార్తలు చెప్పి ప్రాణాలు తీయడం ఏం బాలేదు. కంగారు పడకయ్యా, ఇది నువ్వు రోజు వినే శుభవార్త కాదు, అసలు శిశులైన శుభవార్త. నీకు మాట ఇస్తున్నానయ్యా. ఏమిటి సార్? ఇక నుంచి నేను బతుకున్నంత కాలం నువ్వు అద్దె ఇవ్వక్కర్లేదయ్యా. ఇదే విచిత్రం సార్. నాకు ఉద్యోగం వచ్చిందన్న నమ్మగలను కానీ ఇది మాత్రం నమ్మలేను సార్. నమ్మాలి, నమ్మక తప్పదు. నువ్వు నమ్మలేని చాలా గొప్ప నిజం చెప్పబోతున్నాను. నేను చాలా త్వరగా అచ్చర కాలంలో పైకి వెళ్ళిపోతున్నాను. పైకా? అర్థం కాలేదా? ప్రమోషన్ అయ్యా. ప్రమోషన్? ఆ, ఉద్యోగమే దొరక మేమేడుస్తుంటే మీకు అప్పుడే ప్రమోషన్ కూడానా? ఏమైనా మీరు అదృష్టవంతులు సార్. నా అదృష్టం అప్పుడేం చూసావయ్యా, రేపు నా అదృష్టం ఏమిటో నీకు తెలిసి వస్తుంది. అదేమిటి? మనిషి 20 ఏళ్ళు పనిచేయచ్చు, 30 ఏళ్ళు పనిచేయచ్చు, 40 ఏళ్ళు పనిచేయచ్చు. కానీ నాకు వచ్చిన ప్రమోషన్ నాడు ప్రమోషన్ చస్తే ఎవరికి రాదయ్యా. అదేమిటి సార్? అంతేకాదయ్యా, మరో గొప్ప శుభవార్త కూడా విను. నా ప్రమోషన్ తో పాటే మా సుధాగారికి ఉద్యోగం కూడా రాబోతోంది. సార్, ఇన్నాళ్ళకి నిజమైన శుభవార్త చెప్పారు సార్. నేను ఇప్పుడు ఎందుకు పిలిపించానంటే, మా వాడు ఎక్కడ ఉన్నారో ఒకసారి వెతికి తీసుకురా. భలేవారు సార్, మీ వాడిని ఎక్కడైనా వెతకను, నా వల్లగా. అదేమిటయ్యా, సాటి నిరుద్యోగి ఆ మాత్రం తెలీదా? ఎల్ఐసి దగ్గర నుంచి సింసన్ దాకా నో వేకెన్సీ బోర్డు ఎక్కడ ఉంటే దాన్ని పట్టుకు వేలాడుతూ ఉంటాడు. వెళ్ళిదా? కరెక్ట్ సార్, వస్తాను సార్. ఆగాడు. 1949లో కలకత్తాలో బిఎన్ రైల్వేలో పనిచేసే రోజుల్లోనయ్యా, ఆ పేమెంట్ మీద నడుస్తూ బరంపురం కారాకిళ్ళి వేసుకుని డక్కన్ ఫీరట్ కలుస్తూ నడుస్తూ ఉంటేనయ్యా, స్వర్గానికి బెత్తడి దూరంలో ఉన్నట్టు ఉండేదయ్యా. నువ్వు పంచి వీచోరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పి కిళ్ళి సిగరెట్ పంపించే, నువ్వు వెళ్ళిపో. చూస్తుంటే మీరు 20 ఏళ్ళు చిన్నవాళ్ళు అయినట్టున్నారు. నువ్వు వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాడినై ఉంటానయ్యా. వెళ్ళొచ్చేయి. వస్తాను సార్. ఏమిటి ఆయన నాకు ఉద్యోగం ఇప్పించడం, అది నువ్వు నమ్మడం, అసలు నీకేమైనా బుద్ధుందా? అదేట్రా, ఆయన మాత్రం అబద్ధం ఎందుకు చెప్తాడు? విషయం అనుకుందాం పదా రా.